బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్పై జనాధికార సంఘర్ష పరిషత్ సభ్యులు మండిపడుతున్నారు. ఎన్నికల బాండ్ల పేరుతో బెదిరించి బీజేపీకి విరాళం వచ్చేలా చేశారని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే కోర్టును ఆశ్రయించారు జనాధికార సంఘర్ష పరిషత్ సభ్యులు. కోర్టు ఆదేశాలతో నిర్మలతో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. నిర్మలా సీతారామన్పై కేసు నమోదు చేయాలని చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం నిన్న బెంగళూరు తిలక్ నగర్ పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి మా నేషనల్ బ్యూరో కళా జాయిన్ అవుతున్నారు. కళా, అసలు ఏం జరిగింది, ఏమని ఆయన ఆరోపిస్తున్నారు, పోలీసులు ఎఫ్ఐఆర్లో ఏం పేర్కొన్నారు? సతీష్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్పై కేసు నమోదు చేయాలని ప్రత్యేకమైనటువంటి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో 2019లో ఎలక్ట్రల్ బాండ్కి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. అప్పటి నుంచి కూడా దీనిపై కొంత ఇష్యూ కూడా, అంటే ఎన్నికల సమయంలో చాలా ఎలక్ట్రల్ బాండ్ సంబంధించినటువంటి అంశంపై కూడా ప్రత్యేకంగా కూడా చర్చలు కూడా జరిగాయి. అయితే మొత్తం మీద ఫిబ్రవరిలో ఎలక్ట్రల్ బాండ్లని రద్దు చేయడం కూడా జరిగింది. అయితే ఇదే అంశంపై జేఎస్పీ కోఆర్డినేటర్ ఆదర్శ్ అయ్యరు నిర్మలా సీతారామన్పై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే గతంలో నుంచి కూడా దీనిపై ప్రత్యేకంగా తిలక్ ఠానాలో సంబంధించి కేసు నమోదు చేయడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు తీసుకోకపోవడంతో ఈయన ఇంకా చివరి ప్రయత్నంగా ప్రత్యేకంగా కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే దీనితో అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి దీనిపై ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి అంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా అంటే చాలాసార్లు కూడా దీనికి సంబంధించినటువంటి కేసు నమోదు చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. అయితే ఎక్కడ కూడా తనకు ఫలితం లేకపోవడంతో చివరి ప్రయత్నంగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కోర్టును ఆశ్రయించారు. అయితే దీనికి సంబంధించినటువంటి తిలక్ ఠానాలో ఈ కేసు నమోదు చేయాలన్నటువంటిది ప్రత్యేకమైనటువంటి న్యాయమూర్తి సంతోష్ గజాననే హెగ్డే దీనికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కేసుని తిలక్ ఠానాలో నమోదు చేయాలన్నటువంటి ఆదేశాలతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్పై కేసు నమోదు చేయాలి అన్నటువంటి అంశము ముందుకొచ్చింది. అయితే ముఖ్యంగా 2019లో అంటే ఎన్నికల నిమిత్తములో బెంగళూరుకి సంబంధించినటువంటి కొంత ఫార్మా ఈ యొక్క కంపెనీల నుంచి కూడా అధిక మొత్తములో వారిపై ఒత్తిడి తెచ్చి వారి నుంచి కొన్ని కోట్ల రూపాయలను ఈ యొక్క అంటే బీజేపీకి పార్టీకి లబ్ధి చేకూరేలా డబ్బులను వసూలు చేశారన్నటువంటిది ముఖ్యంగా ఈ యొక్క ఫిర్యాదు అంశం. అయితే ఇక్కడ ఉన్నటువంటి రెండు సంస్థలు, ఒకటి అరవిందో ఫార్మా సంస్థ, తర్వాత మరొక సంస్థ అనిల్ అగర్వాల్ అన్నటువంటి ఒక బడా కంపెనీ. అంటే ఈ యొక్క అనిల్ అగర్వాల్ సంస్థ నుంచి 2040 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు, తర్వాత ఇక్కడ మరొక అరవిందో ఫార్మా కంపెనీ నుంచి 40 కోట్ల రూపాయలను కూడా వీళ్ళు బీజేపీ పార్టీ లబ్ధి పొందింది అన్నది ఇక్కడ ఫిర్యాదులో ప్రథమంగా ఇక్కడ ఫిర్యాదులో చెప్పడం జరిగింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కళ.